హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ కావాలనుకుంటున్నారా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఈజీగా వచ్చాయి, ఇక్కడ ఎలా వస్తాయి అనుకుంటున్నారేమో. సో మీకోసం శ్రీనిధి అకాడమీ వాళ్ళు శ్రీనాథ్ ఐపీ పీవైక్యూ సిరీస్ తీసుకొచ్చారు. సో ఏ చాప్టర్లో ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏది అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ అనే క్లారిటీ కోసం ఈ సిరీస్ అనమాట. సో ఈ వీడియోలో మనం 9th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సో మిగతా చాప్టర్స్ సంబంధించిన వీడియోస్ కూడా కావాలంటే కనుక సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఈ చాప్టర్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 10 టాపిక్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్, ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఫ్యారడేస్ ఎక్స్పెరిమెంటు, హెన్రీ ఎక్స్పెరిమెంటు, ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఆ తర్వాత ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఇండక్షన్ అంటే ఏంటి, అండ్ లెన్స్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే దాని గురించి, అలాగే మోషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే, అండ్ ఎనర్జీ కన్సిడరేషన్ గురించి, ఎడ్డీ కరెంట్స్ గురించి, అండ్ ఇండక్టెన్స్ గురించి, అండ్ ఏసీ జనరేటర్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలా జనరేట్ చేయొచ్చు అనేది, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్లో ఉంటాయి. సో ఇవన్నిటి గురించిన కాన్సెప్చువల్ నాలెడ్జ్ కావాలంటే మనకు ఆల్రెడీ ఫుల్ చాప్టర్ వీడియోస్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు వెళ్ళి చూస్తే మీకు కాన్సెప్చువల్గా గుడ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో అండ్ ఈ ఛానల్లో మీకు 6th నుంచి ఇంటర్ వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఐఐటి, నీట్, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జెస్ సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బిట్స్ ఇవన్నీ కూడా 100% ఫ్రీగా మీకు బెస్ట్ క్వాలిటీతో మీకు ఇస్తున్నాం స్టూడెంట్స్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియోస్, కామెంట్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అనమాట. అండ్ రైట్ నౌ ఈ ఛానల్లో ఆల్రెడీ మీకు ఫుల్ చాప్టర్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి నేను చెప్పినట్టే. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ గన్ షాట్ సిరీస్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ అండ్ ఐపీ ఎగ్జామ్ సంబంధించిన టిప్స్ అండ్ ఎగ్జామ్ ఎంసెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్, ఎంసెట్కి సంబంధించిన ఎగ్జామ్ టిప్స్ కూడా రిలీజ్ కాబోతుంది. బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి సెక్షన్ 2 క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 2లో మనకి 16th క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్ నుంచి వస్తుంది. సో ఈ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ రావు. సో ఈ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చదవక్కర్లేదు. ఈ చాప్టర్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ రావు. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ చదవక్కర్లేదు. ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్సే వస్తాయి. సో అవి కూడా అన్ని 4 మార్క్స్ చదవాలా సార్ అంటారేమో, అక్కర్లేదు స్టూడెంట్స్. ఈ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరే చూడొచ్చు. 19లో, 18లో, 18, 17, హౌ మెనీ ఇయర్స్? సో డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజ్. సో ఎడ్డీ కరెంట్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి అనమాట. సో చూస్తే ఎడ్డీ కరెంట్స్ వల్ల మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనం చూస్తే మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ఇన్ ట్రైన్స్. సో ట్రైన్స్లో స్మూత్గా బ్రేక్స్ వేయడం కోసం, ట్రైన్ ఆపడం కోసం అక్కడ మనం ఎడ్డీ కరెంట్స్ని వాడతాం. అండ్ ఇండక్షన్ మోటార్స్లో కూడా మనకి రోటర్స్ని రొటేట్ చేయడం కోసం దానికోసం కూడా వాడతాం. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్ అనమాట, గ్యాల్వనోమీటర్స్లో కొన్ని ఆసిలేషన్స్ని బ్లాక్ చేయడం కోసం వాడతాం. అండ్ ఇండక్షన్ ఫర్నేస్ హై టెంపరేచర్స్ క్రియేట్ చేస్తాం, దానికోసం వాడతాం. అండ్ అనలాగ్ ఎనర్జీ మీటర్స్, పాతకాలంలో కరెంట్ మీటర్లు ఉంటాయి ఇంట్లో, ఎంత కరెంట్ అయింది, కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనేది మీటర్స్ తిరుగుతూ ఉంటుంది ఒక డిస్క్, దాంట్లో కూడా వీటిని వాడతాం స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ చాప్టర్లో వచ్చేసి అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ఏ కండక్టర్ విచ్ ఈస్ మూవ్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ మోషన్ అనమాట. సో మనకి ఏమవుతుంది అంటే కనుక ఒక కండక్టర్ అనేది ఉంటుంది స్టూడెంట్స్, దాని యొక్క లెంత్ ఎలా అనుకుంటాం, అది మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఉంటుంది. ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ కండక్టర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంటూ ద ప్లేన్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ లెంత్ ఇది v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకుంటే దీని యొక్క లెంత్ ఎలా అనుకుంటే దీంట్లో ఎంత కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, దీంట్లో ఈఎంఎఫ్ ఎంత ఇండ్యూస్ అవుతుంది ఈ సిచ్యువేషన్లో, ఇది v వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు అనే దాని గురించిన మనం కంప్లీట్గా డెరివేషన్ని సాల్వ్ చేసి రాయాలన్నమాట. సో అదే కనుక మనం చూస్తే దాని యొక్క ఆన్సర్ మనకి ఎంత వస్తుంది, ఫైనల్గా ఎక్స్ప్రెషన్ ఏమంత వస్తుంది అంటే దట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎల్వి అనమాట. సో దీన్నే మనం మోషనల్ ఈఎంఎఫ్ అని కూడా అంటాం. వి అంటేనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎల్ అంటేనేమో లెంత్, వి అంటేనేమో వెలాసిటీ ఆఫ్ దిస్ రాడ్ అనమాట, అది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అనేది. ఓకేనా స్టూడెంట్స్? సో అదనమాట, దాని గురించి డెరివేషన్ రాయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ 2 కోయాక్సియల్ సాలినాయిడ్స్. సో ఒకే యాక్సిస్ మీద ఒక సాలినాయిడ్ ఉంది అండ్ దీని మీద ఇంకొక సాలినాయిడ్ ఉందన్నమాట. ఇలా 2 సాలినాయిడ్స్ కోయాక్సిల్, ఆ రెండింటికి కూడా ఒకటే ఒకే రాడ్ మీద మనకు ఉన్నాయన్నమాట. వాటికి రేడియస్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు ఇలా ఈ రెండు ఉన్నప్పుడు
ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత దాన్ని కూడా డిరైవ్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సెకండ్ కాయిల్ బికాస్ ఆఫ్ ద ఫస్ట్ కాయిల్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే μ0 ఇంటూ n1 ఇంటూ n2 ఇంటూ l ఇంటూ పై r1 స్క్వేర్. సో μ0 అంటే కాన్స్టెంట్, n1 అంటే ఫస్ట్ కాయిల్లో ఉన్న టర్న్స్, n2 అంటే సెకండ్ కాయిల్లో ఉన్న టర్న్స్, l అంటే లెంత్ అండ్ r1 అంటేనేమో రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సాల్నాయిడ్ అనమాట. ఓకేనా, దట్స్ ఇట్. సో దీన్ని మీరు డిరైవ్ చేసి రాస్తే మంచి మార్క్స్ పడతాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఆబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సాల్నాయిడ్. సో ఒక సాల్నాయిడ్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ, స్టోర్డ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏరియా అండ్ లెంత్ ఇవి ఉండేలాగా ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మల్గా మనకి చూస్తే దట్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 1/2 LI స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది స్టూడెంట్స్ నార్మల్గా మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. బట్ ఇన్ టర్మ్స్ వీటిలో రావాలి కాబట్టి మనం ఈ డెరివేషన్ చేస్తే ఫైనల్ ఆన్సర్ మనకు వచ్చేసి μB ఈజ్ ఈక్వల్స్ టు 1/2 μ0 ఇంటూ B స్క్వేర్ ఇంటూ A ఇంటూ L. సో ఇది మనకు వచ్చే ఆన్సర్ అనమాట. ఇది మనం స్టెప్ బై స్టెప్ డెరివేషన్ చేస్తే మంచి మార్క్స్ పడతాయి. దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ చాప్టర్ నుంచి రాబోతుంది. సో ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So don't forget to subscribe the channel, like the video, share the videos, comment below if you have any doubts. Bye bye.